బిచ్చటపు యథ కవిత వినండి. కవి వనజ తాతినేని. బిచ్చటపు యథ. తండ్రి, ప్రేమరాహిత్యంలో కొట్టుకుని పోతూ నన్నే ఊతగా చేసుకుందామని వచ్చిన వారికి రిక్త హస్తాలతో పంపుతున్న నా వద్ద బిచ్చటపు యథ మాత్రమే ఉందని నీకు తెలుసు. వారికి నేనేమి ఇవ్వగలను? ప్రేమ, శరీర ద్వంద్వాలు, ప్రకృతి పురుషులు, మనిషి మనిషికి మధ్య అత్యంత సన్నిహిత సంబంధపు వంతెన ప్రేమ అనే భావన. స్త్రీ పురుష స్నేహబంధాన్ని కేవలం శరీరాల పరిభాషలో చూసే ఈ లోకాన నీ స్వభావాన్ని నీవు ఇచ్చినంత గొప్పగా, పంచినంత తీయగా మేమెలా ఇవ్వగలం? స్త్రీ పురుష స్నేహబంధాన్ని కేవలం శరీరాల పరిభాషలో చూసే ఈ లోకాన నీ స్వభావాన్ని నీవు ఇచ్చినంత గొప్పగా, పంచినంత తీయగా మేమెలా ఇవ్వగలం? ఎన్నెన్ని అనుమానాలు, ఎన్నెన్ని సంశయాలు! నీ అదృశ్య హస్తంతో ప్రేమరాహిత్యంలో కొట్టుకుని పోతున్న వారిని సేద తీర్చు తండ్రి. ప్రేమనే 2 అక్షరాలకున్న అనంతమైన అర్థాన్ని భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్న వారికి అణుమాత్రమైనా తెలిసేలా నీ అంశని ట్రాన్స్ప్లాంటేషన్ చేయగల వైద్యుడివి. నీకు సాధ్యం కానిదేముంది? ప్రేమనే 2 అక్షరాలకున్న అనంతమైన అర్థాన్ని భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్న వారికి అణు మాత్రమైనా తెలిసేలా నీ అంశని ట్రాన్స్ప్లాంటేషన్ చేయగల వైద్యుడివి. నీకు సాధ్యం కానిదేముంది? ప్రేమించటం మాత్రమే మాకు తెలిసిన విద్యగా, ప్రేమని బదులు ఇవ్వటం ఎదుటివారి నైజంగా, అద్భుతమైన ప్రేమ రాగాలని సృష్టించగల వైణికుడివి నీవే కదా. విశ్వాన్ని కంటి రెప్పలా కాచేది, ఎల్లెడలా శాంత్వన చేకూర్చేది, విశ్వమంత రహస్యము, విశ్వరహస్యము ప్రేమే కదా. ఈ సహజ గుణాన్ని జీవన పర్యంతం మాకు అరువుగా ఇవ్వు తండ్రి. అసలు వడ్డీ ఇక్కడే చెల్లించి వస్తాను. అదే కదా ప్రేమ నైజం. బిచ్చటపు యథ. కవి వనజ తాతినేని.